Hello and hi friends, welcome back to Krishna's Tutorials. TS Lasset and PGL Set 2021 హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాయి. డౌన్లోడ్ చేసుకునేవారు ఆల్రెడీ డౌన్లోడ్ కూడా చేసుకున్నారు. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో దాని మీద క్లిక్ చేసి మీరు వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ మెయిన్ హెడ్డింగ్ కింద మీకు సబ్ హెడ్డింగ్లో డౌన్లోడ్ హాల్ టికెట్ అని కనిపిస్తుంది. సో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో వన్స్ యూ క్లిక్ ఆన్ డౌన్లోడ్ హాల్ టికెట్, సో ఇట్ విల్ టేక్ యూ టు ద హాల్ టికెట్ డౌన్లోడ్ పేజ్ అండి. సో రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, హాల్ టికెట్ నెంబరు, సో ఈ మూడు ఎంటర్ చేసి మీరు డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ మీరు దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ యొక్క హాల్ టికెట్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో వన్స్ హాల్ టికెట్ డౌన్లోడ్ అయిన తర్వాత సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అక్కడ మీ యొక్క పేరు, క్యాండిడేట్ నేము, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, సో ఇవన్నీ క్రానలాజికల్ ఆర్డర్లో కనిపిస్తాయి. నెక్స్ట్ రైట్ సైడ్లో కేటగిరీ, జెండర్, లోకల్ స్టేటస్ కనిపిస్తాయి. దెన్ దాని పక్కకే మీ ఫోటో కనిపిస్తుంది. ఓకే, క్యాండిడేట్ ఫోటో కనిపిస్తుంది. ఫోటో పైన హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. సో దట్ ఈస్ యువర్ హాల్ టికెట్ నెంబర్ ఫర్ ద టీఎస్ లాసెట్ అండ్ పీజీఎల్ సెట్ 2021. అండ్ ఫోటో కింద మీ యొక్క సిగ్నేచర్ అయితే ఉంటుంది. సో అవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. సో ఇక్కడ టెస్ట్ డేట్ అండ్ టైం అని ఉంది కదా, సో ఆ సమయంలో మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 23/8/2021, దట్ ఈస్ మండే 10:30 to 12 noon వరకు ఎగ్జామ్ అయితే ఉంది. సో రిపోర్టింగ్ టైం 8:30 అండి. సో 8:30కి మీరు అక్కడ ఉండడం ఉత్తమం. అంటే 8:30 నుంచే వాళ్ళు లోపలికైతే పంపిస్తుంటారు. సో అక్కడ COVID-19 ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ వాళ్ళు మిమ్మల్ని లోపలికి పంపించాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఐడి ప్రూఫ్స్ చెక్ చేస్తారు. అదేవిధంగా మీ యొక్క హాల్ టికెట్ చెక్ చేస్తారు, కోవిడ్ డిక్లరేషన్ ఫామ్ చెక్ చేస్తారు. సో ఆ విధంగా ఒక్కొక్క స్టూడెంట్ని శానిటైజ్ చేసి అన్ని చెక్ చేసి లోపలికి పంపించారు. టైం పడుతుంది కాబట్టి సో రిపోర్టింగ్ టైం 8:30 అండి. సో 8:30 నుంచే స్టూడెంట్స్ లోపలికి వెళ్తారు, సెంటర్లోకి వెళ్తారు అన్న విషయాన్ని మాత్రం గమనించండి. నెక్స్ట్ టెస్ట్ సెంటర్. సో ఇక్కడ టెస్ట్ సెంటర్లో చూస్తున్నారు కదా, శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, యామ్నాపేట్, గట్కేసర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. సో దిస్ ఈస్ ద టెస్ట్ సెంటర్. సో యూ కెన్ జస్ట్ సర్చ్ ఇట్ ఇన్ గూగుల్ మ్యాప్స్. అంటే గూగుల్ మ్యాప్స్లో సర్చ్ చేసుకోవచ్చు మీ ప్లేస్ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంది. బైక్లో వెళ్తే ఎంత టైం పడుతుంది, బస్సుకి వెళ్తే ఎంత టైం పడుతుంది, ట్రైన్కి వెళ్తే ఎంత టైం పడుతుంది. సో ఆ విధంగా మీరు మీ యొక్క ట్రావెలింగ్ని అరేంజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్. సో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి మీకు. సో ఇక్కడ మొత్తం 18 ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వన్ బై వన్ వెరీ షార్ట్లీ అండ్ స్వీట్లీ. సో ఫస్ట్ వన్ ఏం చెప్తుంది అంటే, సో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, స్ట్రీమ్ ఆర్ కోర్సు ప్రింటెడ్ ఆన్ ద హాల్ టికెట్. సో ఆ ప్రింట్ అయిన ఆ డీటెయిల్స్ అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోండి. సో ఎస్పెషల్లీ మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, స్ట్రీమ్ ఆర్ కోర్స్. సో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే మీరు టీఎస్ లాసెట్ 2021 ఆఫీస్ని కాంటాక్ట్ అవ్వండి. హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా కావచ్చు, లేదా జీమెయిల్ ఐడి ద్వారా కావచ్చు. సో సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే, మీ యొక్క టెస్ట్ సెంటర్ని మీరు ఒక రోజు ముందే చూసుకొని వెళ్ళడం బెటరు. సో దట్ మీకు ఎలా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి అనేది ముందే తెలుస్తుంది. కాబట్టి మీరు ఆన్ టైంలో ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవుతారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్లో, ఆల్ టికెట్స్ షెల్ బి షోన్ ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద టెస్ట్ సెంటర్ అండ్ ఆల్సో ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. సో ఆల్ టికెట్స్ చూపించాలి అక్కడ అడిగినప్పుడు. నెక్స్ట్ క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఓన్లీ ఆఫ్టర్ దేర్ క్రెడెన్షియల్స్ ఆర్ వెరిఫైడ్ బై ద టెస్ట్ సెంటర్ అఫీషియల్స్. సో మీ యొక్క క్రెడెన్షియల్స్ అంటే పత్రాలు, అంటే లైక్ హాల్ టికెట్, అప్లికేషన్ ఫాము. సో యూ నీడ్ టు క్యారీ అప్లికేషన్ ఫామ్ ఆల్సో ఫ్రెండ్స్. సో హాల్ టికెట్, అప్లికేషన్ ఫాము, COVID-19 డిక్లరేషన్ ఫాము, ఇన్ కేస్ ఆఫ్ SC ST క్యాస్ట్ సర్టిఫికేట్. సో అవన్నీ కూడా క్రెడెన్షియల్స్. అండ్ మీ యొక్క ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో అవన్నీ థర్డ్ పాయింట్లో చెప్తున్నారు. ఫోర్త్ పాయింట్లో చెప్తున్నారు ఏమేమి తీసుకెళ్లాలని. బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్. సో బాల్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకెళ్ళండి. స్కెచెస్, షైనర్స్ ఇటువంటివి అవాయిడ్ చేయండి.
నెక్స్ట్ హాల్ టికెట్. సో, హాల్ టికెట్ కంపల్సరీ. నెక్స్ట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్. సో, మీరు అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకున్నారు కదా! సో, దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని అది కూడా తీసుకొని వెళ్ళాలి. కాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ ఓన్లీ. సో, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకునేటప్పుడు కాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే వాళ్ళ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఐడీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ గానీ, ఓటర్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ, పాస్‌పోర్ట్ గానీ ఏదో ఒకటి తీసుకొని వెళ్ళండి. సో, జిరాక్సెస్ అలౌ చేయరండి. ఒరిజినల్ షుడ్ బి ప్రొవైడెడ్. ఒరిజినల్ ఉండాలి. ఆధార్ ఒరిజినల్, ఓటర్ ఐడీ ఒరిజినల్, పాన్ కార్డ్ ఒరిజినల్, పాస్‌పోర్ట్ ఒరిజినల్ ఏదైనా పర్లేదు. సో, నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ షుడ్ బి కెప్ట్ రెడీ బై అఫిక్సింగ్ photograph duly attested by gazetted officer, principal of the college where studied, and provide left hand thumb impression using stamp pad in the space provided well in advance, and hand over this filled in application form to invigilator after signing in the presence of invigilator. సో, మీకు ఈ పాయింట్‌ని నేను మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, లెట్ మీ ఓపెన్ అప్లికేషన్ ఫామ్. ఫ్రెండ్స్, సో, నేను అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేశాను. సో, అప్లికేషన్ ఫామ్ కిందికి స్క్రోల్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. సో, లాస్ట్ కాలమ్‌లో చూసుకున్నట్లయితే అఫిక్స్ ఎ రీసెంట్ ఫోటోగ్రాఫ్ 3.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ అని సంథింగ్ ఉంది కదా! సో, అక్కడ మీ యొక్క ఫోటోని స్టిక్ చేయాలి. పేస్ట్ చేయాలి. సో, మీ ఫోటోని అక్కడ అంటించిన తర్వాత మీరు గెజిటెడ్ సిగ్నేచర్ అయితే చేయించాలి. లేదా మీ యొక్క కాలేజ్ ప్రిన్సిపల్ ఉంటాడు కదా! మీరు ఇంటర్ అయితే ఇంటర్ ప్రిన్సిపల్, డిగ్రీ అయితే డిగ్రీ ప్రిన్సిపల్, వాటెవర్ ఇట్ మే బీ. సో, ఆ ప్రిన్సిపల్ చేత మీరు సైన్ చేయించాలి అక్కడ. సో, ఇక్కడ గెజిటెడ్ సిగ్నేచర్, గెజిటెడ్ ఆఫీసర్ అంటే గ్రీన్ పెన్ యూజ్ చేస్తారు కదా! సో, వాళ్ళని గెజిటెడ్ ఆఫీసర్ అంటాం. సో, గ్రీన్ పెన్‌తో అక్కడ సైన్ చేయించాలన్నమాట. సో, మీ ప్రిన్సిపల్‌తో కూడా సైన్ చేయించొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క సిగ్నేచరు పెట్టాలి. కానీ అది మీరు ఇక్కడ పెట్టి తీసుకెళ్ళకూడదు. ఇన్విజిలేటర్ ముందు పెట్టాలి. నెక్స్ట్ థంబ్ ఇంప్రెషన్. సో, ఈ థంబ్ ఇంప్రెషన్ అనేది మీరు ఇంటి దగ్గరే థంబ్ ఇంప్రెషన్ వేసి ఒక అప్లికేషన్ ఫామ్‌ని ఎగ్జామ్ సెంటర్‌లో చూపించాల్సి ఉంటుంది. సో, ఇక్కడ సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ద క్యాండిడేట్ టు బి డన్ in the presence of the invigilator on the day of the examination in the examination hall. So, I am very sorry అండి. సో, సిగ్నేచరు అండ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషను ఈ రెండు కూడా ఎగ్జామ్ సెంటర్‌లో ఇన్విజిలేటర్ ప్రెజెన్స్‌లో మీరు చేయాల్సి ఉంటుంది. సో, ఈ రెండు కాలమ్స్‌ని మీరు టచ్ చేయకండి. ఓన్లీ మీరు ఫోటో అఫిక్స్ చేసేసి రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ పెట్టేసి దాని మీద ఒక గెజిటెడ్ సైన్ అయితే చేయించి తీసుకొని వెళ్ళండి అప్లికేషన్ ఫామ్. సో, ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో, దెన్ మనం మళ్ళీ ఒకసారి హాల్ టికెట్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఓకే, ఫిఫ్త్ పాయింట్ వరకు కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. సో, మిగతా పాయింట్స్ అన్నీ కూడా నాట్ సో ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవి మీరు ఎగ్జామ్ సెంటర్ వెళ్ళిన తర్వాత కూడా సెట్ చేసుకోవచ్చు. సో, లెట్ అస్ సీ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు బ్రింగ్ లూజ్ షీట్స్, బ్లాంక్ పేపర్స్ ఇంటూ ద ఎగ్జామినేషన్ హాల్. సో, మిమ్మల్ని చెక్ చేస్తారు. సో, ఒకవేళ అటువంటి పేపర్స్ ఉన్నట్లయితే అక్కడ డస్ట్‌బిన్‌లో పడేయమని చెప్పేస్తారు. సో, అవన్నీ కూడా మీరు పడేయాలి. నెక్స్ట్ క్యాండిడేట్ విల్ బీ permitted into the examination as per the reporting time printed on the hall ticket. సో, రిపోర్టింగ్ టైంలో మిమ్మల్ని లోపలికి పంపించడం జరుగుతుంది. సో, ఇక్కడ సిక్స్త్ పాయింట్‌లో లాస్ట్ లైన్‌లో గమనించినట్లయితే క్యాండిడేట్స్ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ ద రఫ్ షీట్స్ టు ద ఇన్విజిలేటర్ కన్సర్న్డ్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో, మీకు మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవడానికి కావచ్చు, ఇంకా ఏదైనా రాసుకోవడానికి కావచ్చు, మీకు ఒక రఫ్ షీట్ అయితే ఇస్తారు. సో, లైక్ ఒక పిన్ పేపర్ ఇస్తారు. సో, మీరు తీసుకొని వెళ్ళిన బాల్ పాయింట్ పెన్నుతో ఆ రఫ్ షీట్‌లో ఏదైనా రాసుకోవాలంటే రాసుకోవచ్చు. మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా రఫ్ షీట్ మళ్ళీ వాళ్ళే తీసుకుంటారు. రైట్. సో, మీరు పేపర్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ బాల్ పాయింట్ పెన్ తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఎయిత్ పాయింట్ candidates will not be permitted into the examination hall once the test commences and will not be allowed to leave the examination hall till the end of the examination. Candidates will not be allowed into the examination hall even if they are late by 1 minute. సో, ఒక్క నిమిషం లేట్ అయినా కూడా మిమ్మల్ని లోపలికి అలౌ చేయరు. సో, హియర్ ద ఎగ్జామ్ టైమ్ ఈజ్ 10:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు 10:30 లోపే మీరు ఎగ్జామ్ సెంటర్‌లో ఉండాలి. ఓకే, ఎగ్జామ్ సెంటర్ లోపల ఉండాలని చెప్తున్నాను. సో,
మీరు 8:30 నుంచే లోపలికి పంపిస్తారు కాబట్టి సో మీరు అట్లీస్ట్ 1 అవర్ ముందు మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండే విధంగా మీరు మీ యొక్క షెడ్యూల్ని ఏర్పరచుకోండి, ట్రావెలింగ్ షెడ్యూల్ని ఏర్పరచుకోండి. సో ఎస్పెషల్గా నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఇబ్బంది కాకుండా ఒకరోజు ముందే వచ్చి ఉండే ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే 1 మినిట్ లేట్ అయినా కూడా మిమ్మల్ని ఎగ్జామ్ రాయనివ్వరు. నెక్స్ట్, టు చెక్ ఇన్ ప్రొసీజర్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్ ఇంక్లూడ్స్ ఫోటో. సో మీ యొక్క ఫోటో కూడా తీసుకుంటారు అక్కడ. నెక్స్ట్, ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ అనౌన్స్డ్ బై ద ఇన్విజిలేటర్ కేర్ఫుల్లీ. ఎస్, 10th పాయింట్ యూ కెన్ అండర్స్టాండ్. నెక్స్ట్, 11th పాయింట్, క్యారింగ్ ఆఫ్ క్యాలిక్యులేటర్స్, mathematical log tables, paper, cell phones, watches, large spectacles, any other electronic gadgets into the examination hall is strictly prohibited. సో ఇవేవి కూడా తీసుకొని వెళ్ళకూడదు. Candidates should note that in case of any discrepancy in the question in bilingual papers, which is because of ambiguity in translation, the English version of the question shall be treated as final. సో తెలుగులో క్వశ్చన్ ఒక అర్థం ఇస్తే ఇంగ్లీష్లో ఒక అర్థం వచ్చింది అనుకోండి, సో అప్పుడు ఇంగ్లీష్ వర్షన్ ఫైనల్ అనమాట. నెక్స్ట్, 13th వన్, క్యాండిడేట్స్ ఈజ్ పర్మిటెడ్ టు రైట్ ద ఎగ్జామినేషన్ ఓన్లీ వన్స్. సో ఒక్కసారి ఎగ్జామ్ రాయాలి. అప్లికేషన్స్ మల్టిపుల్ టైమ్స్ సబ్మిట్ చేసి 2-3 సార్లు నేను లాసెట్ రాస్తా అంటే అది క్రిమినల్ కేసు అవుతుంది. నెక్స్ట్, 14th వన్ అండ్ 15th పాయింట్. సో 14th పాయింట్ ఏం చెప్తుందో చూద్దాం. ఇఫ్ ఏ క్యాండిడేట్ అడాప్ట్స్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ డ్యూరింగ్ టైమ్ ఆఫ్ టెస్ట్, ద అప్లికెంట్ ఈస్ లైబుల్ ఫర్ ఇన్వాలిడేషన్ ఆఫ్ హిస్ ఆర్ హర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఎనీ యాక్ట్ ఆఫ్ impersonation by the candidate and or by somebody else during the time of test will attract criminal action and applicant will forfeit the claim of appearing for the test. Candidates are advised to avoid bringing valuable devices or personal belongings to the examination hall as there may not be guaranteed security facility for safe keeping outside the examination hall. సో జనరల్గా ఎగ్జామినేషన్ హాల్ బయట డిపాజిట్ చేసుకోవడానికి చిన్న రూమ్ లాగా ఏర్పాటు చేస్తారు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సెంటర్స్లో. అంటే చిన్న రూమ్లో మీరు బ్యాగ్ తీసుకొని వెళ్తే మీ బ్యాగ్లో ఫోన్ పెట్టేసి వాళ్ళకి ఇవ్వాలి. సో పర్ బ్యాగ్ 20 రూపీస్. సో బ్యాగ్ ప్లస్ ఫోన్ అయితే 40 రూపీస్. సో అలా వేరు వేరు సెంటర్స్లో వేరు వేరు రకాలుగా అమౌంట్ కలెక్ట్ చేస్తుంటారు. సో ఒక టోకెన్ ఇస్తారు మీకు. సో మీరు మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు ఆ టోకెన్ వాళ్ళకి ఇచ్చేసి మీ బ్యాగ్ మీరు తీసుకోవచ్చు అనమాట. సో అటువంటి ఏర్పాట్లు లేకపోయినప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. సో దానికి మీరే బాధ్యులు, జాగ్రత్త వహించండి అని చెప్తున్నారు. సో మ్యాక్సిమం అయితే ఉంటాయండి అటువంటి ఏర్పాట్లు. సో ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్ అండ్ అపియరెన్స్ ఎట్ ద టెస్ట్ డస్ నాట్ ఆటోమేటికలీ ఎంటైటిల్ ద క్యాండిడేట్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ద కాలేజ్. ద క్యాండిడేట్ హ్యాస్ టు ఫుల్ఫిల్ ద ప్రిస్క్రైబ్డ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ అపార్ట్ ఫ్రమ్ ద క్వాలిఫైయింగ్ ఇన్ ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఎస్, నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ విల్ బి పేడ్. ఎస్, హాల్ టికెట్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ టిల్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ ద కాలేజ్. సో దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ టు యూ. సో ఎగ్జామ్ రాసే వారికి 18 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో మీరు కూడా ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ 1 by 1 కేర్ఫుల్గా చదవండి. సో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అది మిస్ అయింది, ఇది మిస్ అయింది అని చెప్పేసి ఆగమేఘాల మీద ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేయకండి. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామ్. నెక్స్ట్, COVID-19 స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో యూ కెన్ రీడ్ దెమ్, నాట్ ఏ ప్రాబ్లం. సో మాస్క్ వేసుకోవాలి, శానిటైజర్ తెచ్చుకోవాలి. సో ఇటువంటివి ఉంటాయి. దెన్ సో మీరు ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోవాలనుకుంటే అది ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అయి ఉండాలి. సో నెక్స్ట్, సెల్ఫ్ డిక్లరేషన్. సో దిస్ ఈజ్ అగైన్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో వాట్ ఈస్ సెల్ఫ్ డిక్లరేషన్? సో యాజ్ కరోనా పాండమిక్ ఈజ్ గోయింగ్ ఆన్, మీకు కరోనా లేదు అని చెప్పేసి మీరు డిక్లేర్ చేస్తూ ఒక ఫామ్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది మీరు ఇంటి దగ్గరే నింపుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడ ఫీవర్, డ్రై కఫ్ మిగతా ఉన్నాయి కదా, సో అవి మీకు ఉంటే రైట్ టిక్ చేయాలి. మీకు ఫీవర్ లేనట్లయితే అక్కడ ఇంటూ టిక్ చేయాలి. అదేవిధంగా అన్నిటికీ టిక్ చేయాల్సి ఉంటుంది, రైట్ ఆర్ రాంగ్. సో ఇంటూ పెట్టేస్తే నో ఐ డోంట్ హ్యావ్ అనమాట. సో ఫీవర్ లేదు అని అర్థం. సో మ్యాక్సిమం అన్నిటికీ నో ఐ డోంట్ హ్యావ్ ఇంటూ టిక్ చేసేయండి. కింద మీ పేరు, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, టెస్ట్ సెంటర్ సిగ్నేచర్ చేసుకొని తీసుకొని వెళ్ళండి. సో ఇది మ్యాండేటరీ. ఇది లేనిది మిమ్మల్ని ఎగ్జామ్లో హాల్ లోపలికి పంపించరు. సో ఓన్లీ పైన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని సెల్ఫ్ డిక్లరేషన్ డౌన్లోడ్ చేసుకోకుండా ఉండకండి. సో సెల్ఫ్ డిక్లరేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్, డౌన్లోడ్ చేసుకొని తీసుకువెళ్ళండి. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ద ఇన్స్ట్రక్షన్స్ అండి. సో వన్స్ అగైన్ చెప్తున్నాను, మీరు ఏమేమి తీసుకొని వెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్స్కి
Okay, that is clearly given in fourth point. First of all, number one, blue or black ballpoint pen. Number two, hall ticket. Okay, and along with COVID declaration form. Okay, hall ticket along with COVID declaration form. Number three, filled in application form. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఒకవేళ వాళ్ళు అప్లై చేసేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు ఫర్నిష్ చేయకపోతే, సో సారీ, స్టార్టింగ్లో నేను ఫర్నిష్ చేస్తే అని చెప్పాను. సో ఒకవేళ ఇవ్వకపోతే తీసుకొని వెళ్ళండి. ఓకే, COVID-19 ఫాము అండ్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేటు, ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫాము, అందులో మీ ఫోటో పెట్టేసి సిగ్నేచర్, మీ ప్రిన్సిపల్ గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేయించుకొని అప్లికేషన్ ఫామ్ తీసుకొని వెళ్ళండి. సో కొంతమంది ఇక్కడ ఒక కాంట్రవర్సీ ఏంటంటే, ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్లో ఫోటో సిగ్నేచర్ మ్యాండేటరీ కాదని కొందరు అంటుంటారు, సో అవునని కొందరు అంటుంటారు. సో ఏదేమైనప్పటికీ అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కదా. సో ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ మీద ఫోటో పెట్టేసి సైన్ చేయించుకోవాలని ఫిఫ్త్ పాయింట్లో. సో మీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వండి. సో దట్ ఈస్ నెక్స్ట్. నెంబర్ 4, ఐడి ప్రూఫ్. సో ఆధార్ కార్డ్ ఒరిజినల్, ఓటర్ ఐడి ఒరిజినల్ కానీ, పాన్ కార్డ్ ఒరిజినల్ కానీ, పాస్పోర్ట్ ఒరిజినల్ కానీ తీసుకొని వెళ్ళండి. సో అట్లీస్ట్ 2 ఐడి ప్రూఫ్స్ తీసుకొని వెళ్ళండి. సో ఇఫ్ ఇన్ కేస్ సో అందులో ఫోటో కనబడట్లేదు అది ఇది అని చెప్పేసి కొన్నిసార్లు ఇష్యూస్ అవ్వచ్చు. సో అటువంటప్పుడు ఆల్టర్నేటివ్గా ఇంకో ఐడి ప్రూఫ్ ఉంటే బెటర్. సో మ్యాక్సిమం ఏం కాదు. సో బీ కూల్ అండి, బీ కూల్, కామ్ అండ్ కాన్ఫిడెంట్. ఏం కాదు, యూ విల్ బీ రైటింగ్ ఎగ్జామ్ వెరీ వెల్. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. సో అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.